ఆయన ముందు ఒప్పుకుని తర్వాత ఒప్పుకోకపోవటానికి గల కారణాలు అనేకమైనవి ఉంటాయి. మన సమయాన్ని మనం వృధా అనేది చేసుకోవద్దు. అయినప్పటికీ అమ్మ చాలా బాధపడ్డది. సునీత గారు, దేవుడు మంచి మీకు ఆత్మీయమైన దైవదాసురాలని మీకు మీ సంఘానికి ఇచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఎందుకంటే చాలా ఏడుస్తూ ఉంది, చాలా భారంతో ఏం చేస్తాం ఏంటంటే కోయిటింట్లో ఉన్నది. ఆమె బయటకు వచ్చి దేవుని పరిచర్య చేయాలి. నెలకొక రోజుని దేవుని బిడ్డలకి అందరికీ కూడా నా దేవుని సందేశాన్ని నాకు తెలిసినటువంటి దైవ సేవకుల ద్వారా అందించాలి, కొన్ని ఆత్మలను నేను రక్షించాలి అని ఒక చక్కటి ఆలోచన కలిగి ఉంది. ఎందుకంటే చాలామంది కూడా అనుకుంటారు కదా, కోడి దేశానికి మనం ఎందుకు వస్తామండి? కష్టపడటానికి, సంపాదించుకోవడానికి వస్తాం కదండి. అందరి ఉద్దేశాలు అదే కదండి. కానీ ఇక్కడ సంపాదించుకోవడానికి కష్టపడి మనం కొలతో గొప్ప సంపాదించుకుని మనం ఒక ఉన్నతమైన స్థితిలో అవటానికి రావటం అనేది వేరే, ఇక్కడికి వచ్చి ప్రభు పరిచర్య చేయటం అనేది అది ఇంకా అమూల్యమైన విషయం అండి. ఇక్కడికి వచ్చింది, కోయిటింట్లోకి వచ్చింది ఆ దేవుని సువార్తను అందించడానికి. ఆమె ఏముందండి? పూనుకుంది. హల్లెలూయ. మరి దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు విడిచిపెట్టాడండి. ఆమెకి చాలా వేదన వచ్చేసింది, పరిస్థితి చాలా అనుకూలతగా లేదు. బ్రదర్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. అయితే 2 నెలలు అయిపోయింది దేవుణ్ణి ఆరాధించుకోలేక. ఈ నెలలో మేము దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకున్నప్పుడు సాతాను ఏం చేశాడంటే కనుక కొన్ని పరిస్థితులు తారుమారు చేసి వ్యాధి తీసుకొచ్చాను. నేను కూడా సేవలో పరిచర్యని స్టార్ట్ చేసినప్పుడు చాలా 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 భయంకరమైన పరిస్థితులు మా సంఘంలో నాకు కూడా ఏర్పడినాయి. పోలీసులు కూడా పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు కంపెనీ వారు ఏం చేస్తారంటే కనుక 3 రోజుల్లో నువ్వు కోవిడ్ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే కనుక నీకు నీ అక్కమ్మ కూడా తగలదని అన్నారు. అయ్యో ఏంటి ప్రభా, సంఘాన్ని కట్టాం, ఏర్పాటు చేసాం, ఇదేంటి ఇలాగ అయిపోయింది అని నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే అవమానం అయిపోతుంది దేవునికి. కంపెనీ వారు లెటర్ రాసిస్తారు, వెళ్ళిపో, నీకు వీజా ఇస్తాను అని అన్నారు. అయితే నేను ఏం చేస్తానంటే కనుక కంపెనీ బయటకు వచ్చేసి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. అప్పటికే చాలా ఖర్చు పెట్టేస్తాం. నేను అనుకున్నాను నాకు వచ్చిన సర్వీస్ తోటి ఇక్కడ ఉన్న చేసినటువంటి మందిర విషయంలో చేసినటువంటి కొంత సొమ్ము ఉన్నది కదా, దాన్ని ఇచ్చేసి సర్వీస్ తీసుకుని ఇచ్చేసి నేను వెళ్ళిపోదాం, మళ్ళీ దేవుని చిత్తం అయితే వద్దాము అని అనుకున్నాను. కానీ దేవుడు అటువంటి దేవుడు అని మన దేవుడు పరిస్థితులన్నిటి కూడా తారుమారు చేసి దేవుడు ఏం చేశాడంటే కనుక నిలబెట్టాడు. హల్లెలూయా. నిలబెట్టి దేవుడికి సన్నిధానం ఇచ్చి 2 సంవత్సరాలను దరిదాపులు కావాల్సింది. బ్రదర్స్ అందరికీ తెలుసు, నాతో కూడా అన్నోళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితులు అన్నమాట. సేవ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అనుకోవటం అనేది చాలా మనం అవివేకం అండి. దేవుడు ఏ పరిస్థితుల్లోంచి మనల్ని నడిపిస్తాడనేది మనకి తెలియదు. అటువంటి పరిస్థితుల్లో అమ్మగారిని, సునీత గారిని నడిపించారు. కానీ దేవుడు తన యొక్క పరిచయాన్ని ఆఫ్ చేశారండి? ఆఫ్ చేయలేదు. వేరు చోటని స్థలాన్ని ఇచ్చాడు. దానికి దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. అలాగే ఈ రీతిగా ఈ రోజున మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆరాధించుకోవడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చారు. అందుని బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. దైవజనులను బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మా యొక్క పాస్టర్ గారు బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తాను. అనుకోని పరిస్థితుల్లో దేవుడు నా సేవకుడిని నాకు సన్నిహితంగా చేశారండి. ఎందుకంటే ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము చూసుకోలేదు. కానీ అనుకోని పరిస్థితులు అంటే చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి బంధువు అనమాట. ఈరోజు దేవుడు మమ్మల్ని ఇద్దరిని కూడా స్టేజ్ మీద ఉండడానికి దేవుడు కృపణించాడు. చూసారా, దేవుడు అలాగే కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుని మన గృహాలకి మనం వెళ్దాం. చూడండి, లూకాసు వార్త ఒకసారి తీద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని
దేవుని యొక్క వాక్యం ద్వారా మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించి నేను పోగొట్టుకుని నాణెమును దొరికినదని వారితో చెప్పిన కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచుకుని దేవుడిని అడుగుదాం ఒకసారి. మన దేవుడు సజీవుడైన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి దేవుడు. ఒకసారి మీ హృదయాల్ని దేవునికి ఒకసారి సమర్పిద్దాం. నా మనస్సు దేవుని యొక్క మందిరంలోనే ఉండాలని దేవుణ్ణి అడుగుదాం. అటు ఇటు వెళ్ళొద్దు. మన ఆలోచనలు, మన చూపు, ప్రతి ఒక్క అవయవాలన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనములో ఉండాలని ఒకసారి ప్రార్థన చేద్దాం. నాతో కూడా ఏకీవించండి. దేవుడు ఈ దినాన్ని మీ అందరితో నాతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన, మీ అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. దయగల దేవుడు, గొప్ప దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు తండ్రి, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ దినాన్ని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా, దేవుని సన్నిధి సావాసముగా నా తండ్రి, ఇదిగో నాయన నెలకు ఒక దినం నాయన, ఒక వారం నాయన ప్రభా, నీ బిడ్డలందరితో కూడా జరుపుకోవడానికి మీరు ఈ దినాన్ని కృపణించారు. అందును బట్టి నీకు వందనాలు. ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, అవన్నీ కూడా తారుమారు చేసిన తండ్రి, నీ ఆరాధన మీరు జరిపించుకుంటున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా తండ్రి, నిలబడినటువంటి నేను నాయన జ్ఞానం లేనటువంటి వాడిని ప్రభా, ఇదిగో సరైనటువంటి నా తండ్రి ఏ యోగ్యత నాలో లేదు నా తండ్రి. కేవలం నా తండ్రి నీ యొక్క కృపను బట్టి ఈ దినాన్ని నాయన నీ బిడ్డలకు వాక్యం అందించడానికి నాయన నిలబడి ఉన్నావు ప్రభా. ఇదిగో నువ్వు నిలబడితే నేను నిలబడ్డాను ప్రభా. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలు ఉట్టు గుండెలతో నాయన వచ్చి ఉన్నారు తండ్రి. నిండు గుండెలుగా వెళ్ళటానికి మీరు సహాయం చేయండి. ఇదిగో నాయన ఈ లోక మాటలు మాకొద్దు నా తండ్రి. ఈ లోక మాటలు మేము మాట్లాడుకుంటే నా తండ్రి మాలో మారు మనసు రాదు నాయన ప్రభు. ఇదిగో నాయన ఈ పరలోకంలో నుంచి వచ్చిన మాటలే నాలో ఉండి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. వినగలిగే చెవులను, గ్రహింపగలిగే మనసును మా అందరికీ అనుగ్రహించండి. మందిరం చుట్టూ నీ దేవదూతలను కావలించండి. నీ కృప, నీ కరుణ, నీ కటాక్షం నా తండ్రి మా పైన వచ్చమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీరు చాలా జాగ్రత్తగా మీరు వాక్యం మీద మాత్రమే మనసు పెట్టండి. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాలు మార్చాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం తప్ప వేది కూడా లేదండి. కాబట్టి అందుకని ఈ కొద్ది సమయము దేవుని యొక్క వాక్యం మీద మాత్రమే మీరు మనసు పెట్టాలని ప్రభునామంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెమును దొరికినని భార్యతో చెప్పను కదా. అటువలెను మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా విషయాలు కొన్ని ఉపమాన రీతిలో మాట్లాడుతూ ఉండేవారు. చూడండి, ఎవరి నిమిత్తం మాట్లాడుతున్నారంటే కనుక మారు మనసు పొందని వారి నిమిత్తం మాట్లాడుతున్నారు. ఉపమానం
అయితే ఎవరితో మాట్లాడుతున్నారు అని అంటే కనుక 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే కనుక అక్కడ వ్రాయబడి, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా. ఎవరితో మాట్లాడుతున్నారండి? సుంకరులను ఆయనతో మాట్లాడుతున్నారంటే యేసుప్రభు వారు ఎలా మాట్లాడుతున్నారంటే ఉపమాన రీతిలో మాట్లాడుతారు. చాలా విషయాలు యేసుప్రభు వారు ఉపమాన రీతిలోనే చెప్తూ వచ్చేవారు. ఎందుకంటే అర్థం కావడానికి. ఏమండి, ఒక పాపి కనపడ్డాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎంత దురుసుగా మాట్లాడతాం, ఎంత కోపంగా మాట్లాడతాం కదా. చాలా ఇంకా మనంత నీతిమంతులు లేనట్టుగా ఆయన చూసేటప్పటికి అయ్య బాబు అతని పాపం మనకంటేసుకుంటుంది అని పక్కగా తప్పించుకుని వెళ్ళిపోవాల్సి వస్తాం కదా. లేకపోతే ఎగతాళి చేస్తూ ఉంటాం, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి మాటలతో మనము ఏళన చేస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు ఆయన ఎటువంటి ఆయనండి? పరిశుద్ధుడైన దేవుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనానో చూపించగలరా అనేటువంటి చెప్పినటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడు ఏం చేస్తున్నాడంటే కనుక పాపులకును సుంకరులకును ఎలా తెలియజేస్తున్నాడు? ఉపమాన రీతిలో తెలియజేస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఒక 10 వెండి నాణములు కలిగినటువంటి స్త్రీని చూపెడుతున్నాడు. ఆ వెండి నాణములు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే, ఆ వెండి నాణములలో ఒక నాణ్యం ఏం చేస్తుందంటే పోగొట్టుకున్నది. హల్లెలూయా. పోగొట్టుకున్నది. ఇప్పుడు మన యొక్క అంశ భాగం ఏమిటి అని అంటే కనుక, తిరిగి ఎలా ఆమె పొందుకున్నది కదండి. తిరిగి ఎలా పొందుకుంది? పోగొట్టుకున్నటువంటి నాణ్యమును ఆమె తిరిగి ఏ విధంగా పొందుకున్నది అనేదే మన యొక్క అంశ భాగం. చూడండి, ఆమె పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏంటి అని అంటే కనుక 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్ని విషయాలండి? 3 విషయాలని జ్ఞాపకం చేస్తాను. మొదటిగా పోగొట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే కనుక ఆమె అజాగ్రత్తగా ఉండటం చేత ఏం చేస్తుందండి? జార విడిచుకుంది. ఏం చేస్తుందండి? అజాగ్రత్తగా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కనుక అన్ని సార్లు కూడా చాలా మంది భక్తులకి దేవుడు మీరు జాగ్రత్తగా కలిగి ఉండండి అని చెప్తున్నారు. చాలా విషయాల్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి, ఆయన నమ్ముకున్నటువంటి వారికి, ఆయన్ని విసర్జించినటువంటి వారికి అనేకమైన సార్లు అనేకమైన సందర్భాల్లో యేసు దేవుడు ఏం చేసేవాడంటే కదా, తన యొక్క వాక్యం చేత మీరు జాగ్రత్తగా ఉండుడి. ప్రవక్తలేంటి, సేవకులేంటి, పరిచారకులేంటి, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు ముందుకు మాట్లాడే మాట ఏంటంటే కనుక మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకంటే మనం అజాగ్రత్తగా ఉంటే మనం ఏం చేస్తామంటే కనుక 12 నాలుగులో ఉన్నటువంటి స్త్రీ ఏం చేసిందో అదే మన జీవితంలో మన జరుగుతుంది. అంటే జార విడుచుకుంటాం అనేది మనం గమనించాలి. ఎందుకని జాగ్రత్త కలిగి ఉండాలి? యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యెహోషువ గ్రంథం తీయండి ఒకసారి మీరు. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం తీయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 8వ వచనాన్ని ఒకసారి చదవండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన అన్నిటి ప్రకారమును చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవరాత్రులు దాని ధ్యానించిన ఎడల నీ మార్గములను వృద్ధిల్ల చేసుకుని చక్కగా ఏం చేస్తాడండి? నీ మార్గములను వృద్ధిల్లంప చేస్తాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మోసే చనిపోయిన తర్వాత ఆ భారం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా నడిపించేటటువంటి ఆ యొక్క భారాన్ని ఎవరు తీసుకున్నారండి? యెహోషువ తీసుకున్నాడు. ఈ యెహోషువ తీసుకోవడం కాదు, యెహోషువకే దేవుడు అప్పగించాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్తున్నాడు,
ఇదిగో నీకు ఇచ్చినటువంటి, ఇదిగో నేను ఆ మాట చదవండి, ఆ మాట మరి ఒకసారి చదవండి. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దీవరాత్రులు దానిని ధ్యానం చేయమని చూసారండి. నీవు బోధించాలి. తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్ర యొక్క గ్రంథమును దీవరాత్రులు కూడా ధ్యానిస్తూ జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఏమండి, అప్పగించేశాడు కదా దేవుడు, ఎందుకు జాగ్రత్త తీసుకోమని అంటున్నాడు కదా. నడిపించే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మన మార్గములను మనం వర్ధిల్లింప చేసుకోవాలంటే మొదటగా మనం ఏం చేసుకోవాలండి? జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్తతో మనము ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున అజాగ్రత్తతో ఉన్నప్పుడు ఎన్ని నష్టాలు మనకి జీవితంలో కలుగుతూ ఉంటాయి కదండి. అజాగ్రత్తలు ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అజాగ్రత్త చేత ఎన్ని కుటుంబాలు చింతరవింతరమైపోయి బిడ్డలు దూరం అయిపోతున్నారు, భార్య భర్తలు దూరం అయిపోతున్నారు, ఎన్ని రక్త సంబంధాలు కూలిపోతున్నాయి ఈ రోజుల్లో. వారి అజాగ్రత్తను బట్టి ఇది జరుగుతుంది. అందుకనే అనేకమైన సందర్భాల్లో దేవుడు మీరు జాగ్రత్త కలిగి ఉండండి అని చెప్తున్నా. మొదటగా ఆమె ఏం చేస్తుందంటే అజాగ్రత్త వల్ల ఆమె ఏం చేసింది? జార విడుచుకున్నది. రెండోదిగా మనం చూసినట్లయితే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మనం చదువుతూ ఉంటే కనుక మనము లూకా సువార్త 15వ అధ్యాయం మనం 8 వచనాలు 8-9 వచనాలను మనం చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఆ ఇంటి నిండా ఏమున్నదంట? చీకటి కలిగి ఉన్నది. అందుకే కదండి అవి ఏం చేసింది? దీపం వెలిగించింది. హల్లెలూయా. ఆ ఇంట్లో ఏమున్నది? చీకటి ఉన్నది. మూడోదిగా మనం చూస్తే కనుక ఆ ఇంటిలో ఏమున్నదంటే కనుక ఇదిగోండి శుభ్రం అనేది లేని స్థితిలో ఉన్నది. దీపం వెలిగించి ఏం చేస్తుంది? ఆ ఇల్లంతా కూడా ఏం చేస్తుందంట? ఊడుస్తుందంట. అంటే శుభ్రం లేదు. మొదటిగా రెండోదిగా ఏం చేస్తుందంటారు? దీపం వెలిగించిందంట. పడిపోయినటువంటి ఆ నాణెమును వెతకటానికి ఏం చేసిందండి? దీపం వెలిగించి. దీపము దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దీపము దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. కీర్తన గ్రంథం ఒకసారి తీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనాన్ని ఒకసారి చదవండి. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యము ఏంటండి? నా యొక్క పాదములకు దీపమై ఉన్నది. ఇప్పుడు ఏం వెలిగిస్తుంది అని అంటే కనుక దీపాన్ని వెలిగించింది. ఆ ఇంట్లో దేవుని యొక్క వాక్యం అనే దీపమును వెలిగించి ఆమె ఏం చేస్తుందంట? వెతకడం మొదలు పెట్టిందంట. ఈ రోజున మనం ఎన్ని చార విడుచుకుంటున్నాం, అది నువ్వు వెతుకుడు నీకు దొరుకును అని దేవుని యొక్క వాక్యం తెలవిస్తుంది కదా. నువ్వు వెతుకుతున్నా కూడా నువ్వు ఈ రోజున దొరకట్లేదంటే గల కారణం ఏమిటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం అనే దీపమును నువ్వు వెలిగించి వెతకాలి. హల్లెలూయా. ఈ రోజున మనం దొరకట్లేదు, వేళ తరబడి వెతుకుతున్నాం. కారణం ఏమిటి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం అనే దీపము మనలో లేదు, మన ఇంటిలో లేదండి. నువ్వు వెతికి నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు. నీ యొక్క అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుని నీ కాలాన్ని నువ్వు దేవుని మీద నిందలు వేస్తున్నామే తప్ప ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఎవరండి కంటిన్యూగా చదువుతున్నారు? ఒక క్రమమైన పద్ధతిలో మనం ధ్యానం చేస్తున్నామంటారా? శుక్రవారం వచ్చేటప్పటికి బైబిల్ బట్టికి తయారైపోతాం. శుక్రవారం ఆరాధన అయిపోయిన వెంటనే తలంపాలు కిందకి బెడ్ కిందకి వెళ్ళిపోతుంది. లేకపోతే బ్యాగ్లో జాగ్రత్తగా తీసుకొస్తాం,
ఆరాధన సమయంలో దైవజనులు చెప్పినట్టునప్పుడు మనం చక్కగా తెలుస్తాం, మళ్ళీ మడత పెడతాం. మనం ఏం చేస్తాం, చక్కగా తీసిపోయే బ్యాగ్ని అక్కడ తగిలిస్తాం, మళ్ళీ దానికి ఒక మేకు తగిలిస్తాం, దానికి వేసేసి అలాగా ఉంచేస్తాం. లేరండి అటువంటి వారు? శుక్రవారం తప్ప దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి తీరిక లేనటువంటి వారు ఉన్నారా లేరా? ఉన్నారు ప్రియమైన దేవుని. కానీ కష్టాలు వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం జార విడుచుకున్నప్పుడు ఏం చేస్తామంటే కనుక దేవుడు అన్నాడు కదా, అడుగుడు మీకు వెతుకును దొరుకును, తట్టుడు మీకు తీయబడును, వెతుకుడు మీకు దొరుకును అన్నాగా. మనం వెతకడం ఈ యొక్క వాక్యాన్ని దాన్ని తీసుకుంటాం, ప్రార్థన చేసేస్తాం, దేవరాత్రులు ప్రార్థన చేసేస్తాం. మన మదిలో వాక్యం ఉండదు, దేవుని యొక్క వాక్యం మన ఇంటిలో ఉండదు, మన హృదయంలో ఉండదు. మనం వెతకడం ప్రారంభిస్తాం, కానీ ఎలాగ దేవుడు ఇస్తాడండి? ఎలాగ మనం పొందుకుంటాం? ఎలాగ మనము పొందుకుంటాం? ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు అని అంటే కనుక చూడండి, జార విడుచుకున్నటువంటి ఆ నాణెమును ఆమె తిరిగి పొందుకోవడానికి ఆమె ఏం చేస్తుందంటే కనుక మొదటిగా ఆమె చేస్తుంది, నేను జార విడుచుకున్నానని ఆమె ఏం చేస్తుందండి, గమనించింది. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే కనుక గమనించడమే కాదు, అయ్యో నేను 10 ఉన్నాయి, ఇంకా 10లో 1 పోయింది కదా, 9 ఉన్నాయి కదా అని ఆమె ఆ 9 వాటితో సరిపెట్టుకోవట్లేదు. కానీ పోయిన దాని విషయమై ఆమె జాగ్రత్త కలిగి వెతకడం ప్రారంభించింది. ఎలా వెతుకుతుంది అని అంటే కనుక దేవుని అనే వాక్యము అనే దీపమును వెలిగించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలిగించింది. ఈ రోజున మీ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు వెలిగిస్తున్నారా? మొదటిగా దేవుని యొక్క వాక్యమును మనం అనుదినము కూడా ఏం చేయాలండి, ధ్యానం చేయాలి. అందుకే యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రములు దేవరాత్రులు కూడా నీవు ధ్యానించుము, దాంట్లో బోధింపకని తప్పిపోకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి రెండోదిగా మనం చూసినట్లయితే వాక్యము చూడండి, దీపము దేనికి గుర్తుగా ఉన్నది అని అంటే కనుక సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనాన్ని. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము, అది అంతరంగములన్నీ కూడా శోధించును. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, నరుని ఆత్మ అంట యెహోవా పెట్టినటువంటి దీపం అంట. అంటే ఈ ఆత్మ ఉన్నంత కాలమే మనం ఏం చేస్తున్నాను కదండి, ఈ ఆత్మ ఉన్నప్పుడే, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపాన్ని ఆయన ఆర్పేస్తే ఏం చేయగలుగుతామండి? శుభ్రమైన బట్ట కట్టుకోగలుగుతామా? తెల్ల బట్టలు శుభ్రంగా మనం అదే రోజు లాస్ట్ స్నానం చేస్తారు. మనం పౌడర్లు కూడా వస్తారు, అత్తార కూడా వేసేస్తారు. మనం ఆ దీపం తీసేసినప్పుడు చేస్తారు మనకి కదా. మనకి అది చూడండి ప్రియమైన దేవుని, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. ఆ దీపం ఉండగానే మనం దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ దీపం ఆరిపోయిన తర్వాత మనం ఏమి చేసినా కూడా దేనికి కూడా ప్రయోజనం లేదు. చూడండి, మొదటిగా నీ వాక్యము నా పాదములకు దీపము. రెండోదిగా మనం చూస్తేనే కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. చూడండి మూడోదిగా మనం చూద్దాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువు. త్వరగా మనం వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనం. 22వ వచనం చదువుతుంది. 22. దేహమునకు నీ దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమయుండును. నీ కన్ను చెడ్డదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేహమునకు దీపం అంట ఏంటండి? కన్నే. ఏంటండి? మన దేహం అంతా కూడా పాడైపోవాలంటే ఒక కన్ను సరిపోద్దండి. ఒక కన్ను
మన దేహమునంతా కూడా ఏం చేస్తుందంట? పాడు చేసేస్తుందంట. దేహం అంతా కూడా అపవిత్రమైపోద్ది. అందుకనే మనము మన చూపులు కూడా చాలా జాగ్రత్తగా చూడాలండి. దేవుడు కళ్ళు ఇచ్చాడు కదా, దేన్ని పడితే దాన్ని చూసేద్దాం, దేన్ని పడితే దాన్ని చూసేద్దాం అని అనుకుంటే కనుక మనం ఏం చేయలేమండి. మనము ఆ దేవుడు ఇచ్చినటువంటి కళ్ళు ఏం చేస్తాడంట? తీసేస్తాడు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుడు. దీపమే కదా దేవుడు ఇచ్చినట్టు. ఈ యొక్క కన్నుల ద్వారా మన దేహం అంతా కూడా ఏమైపోతుందంట? చీకటిమయమైపోతుందంట. పాడైపోద్ది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలు, మన దేహం అంతా కూడా పాడైపోవటానికి గల కారణం ఏమిటి అంటే కనుక అది వాక్యము లేకపోవడం చేతనే. అందుకనే అంటాడు కదా, కీర్తనకారుడు అంటాడు చూడండి, 19వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మాట చదవండి ఒకసారి. సమయం అవుతుందని బ్రదర్స్ తెలియజేస్తున్నారు. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉపదేశములు అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు ఎలిగించును. యెహోవాందైనా భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలమును న్యాయమైనవి, అవి బంగారమును కంటెను, విస్తారమైన మేలు మీ బంగారము కంటెను పోరదగిన. సరిపోద్దమ్మా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా ఉపదేశమును నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆ ఉపదేశం అంటే దేవుని యొక్క వాక్యమే, దేవుడు చెప్పినటువంటి మాటే. అది నిర్దోషమైనది, మన హృదయమునకు సంతోషకరమైనది. మన యొక్క దేహం అంతా కూడా దీపంగా ఉన్నటువంటి వాక్యము మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే కనుక మన జీవితము చాలా పవిత్రంగా ఉంటుందండి. దేవుని యొక్క వాక్యము మనం ఎంత శ్రద్ధ కలిగి మనం ధ్యానం చేస్తామో, మనల్ని ఏ పాపము చేయకుండా దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందండి? కాపాడుతూ ఉంటుంది. అందుకనే యవ్వనులు దేని చేత తన నడకను సరిదిద్దుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని అంటారు కదా కీర్తనాకారుడు. యవ్వనుడంట తన నడతను దేని వలన సరి చేసుకుంటాడు? తన నడతను దేని వలన పవిత్రపరుచుకుంటాడు? దేని వలన అతడు పాపములో పడకోకుండా కాపాడబడతాడు అని అంటే కనుక దేవుని యొక్క వాక్యమును జాగ్రత్తగా చూచుట చేతనే కదా. దేవుని యొక్క వాక్యమును మనం జ్ఞానం చేయాలి. దేవుని యొక్క వాక్యమును మనం అనుదినము కూడా జ్ఞానం చేయాలి. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, జార విడిచుకోవటానికి గల మొదటి కారణం ఏమిటంటే కనుక ఆమె అజాగ్రత్త వల్ల. అయితే కానుకొంది తిరిగి తన యొక్క నాణ్యమును పొందుకోవడానికి ఏం చేస్తుందంటే తన హృదయంలో, తన యొక్క ఇంటిలో వాక్యం అనే దీపమును వెలిగించి వెతకడం ప్రారంభించింది. ఈ రోజున నువ్వు నేను ఏం చేయాలంటే కనుక అనేకమైనవి జారచి విడుచుకుంటూ ఉంటా. కానీ వెతకాలి. ఎలా వెతుకుతున్నావు? నువ్వు పడిపోయింది ఈ రోజు వరకు కూడా నువ్వు అనేకమైనవి, నీ ప్రార్థన జీవితం పాడైపోయిందేమో, నీ యొక్క దేవుని యొక్క పరిచర్య పాడైపోయిందేమో, లేకపోతే నీ వ్యక్తిగతంగా అనేకమైనవి నీవు జార విడుచుకుంటున్నావేమో. ఇంక నువ్వు కూడా కానుకోకుండా అదే రీతిగా నువ్వు ఉంటే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు చివరికి అనేకమైన జార విడిచుకుని నీ దగ్గర ఏమీ కూడా లేని స్థితి అయిపోతావు. అందుకని ఈ రోజున దేవుని యొక్క సన్నిధి, సావాసం యొక్క సన్నిధిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు జార విడుచుకున్నవి నువ్వు ఎలాగ వెతుకుతున్నావు? ఒకవేళ వెతుకుతున్న వారమైతే కనుక మనము దేవుని యొక్క వాక్యం అనే దీపంను వెలిగించి
బ్రతకడం ప్రారంభించండి. దేవుని యొక్క వాక్యము ఏమై ఉన్నదంటారా? మనకి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరగా ఒక మాటని నేను చూపించి నేను ముగిస్తాను. ఎందుకంటే కనుక సమయం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యమును మన సమయము మళ్ళీ తిరిగి మీరు కోటి ఇంట్లోకి వెళ్ళాలి. దేవుని యొక్క వాక్యం దేవుని చిత్తమైతే చాలా విషయాలు మనం జ్ఞానం చేయాలి. సబ్జెక్ట్ అవ్వకోకుండానే మనము ఉంచుకోవచ్చు. చూడండి కీర్తన గ్రంథం ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మనం చివరిగా లాస్ట్ వాక్యానికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం తీయడం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి అది వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను. సరిపోద్దమ్మా. చూడండి, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములలో వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నదంట. చూడండి, దీపం వెలిగించిన తర్వాత ఆ ఇంటిలో ఉన్నటువంటి చీకటి ఏమైపోయిందండి? వెళ్ళిపోయింది. అంటే నీ జీవితంలోనికి యేసు ప్రభువారు అనే ఒక వెలుగు నీ జీవితంలోకి వచ్చేటప్పటికి నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చీకటి ఏమైతే ఉన్నదో ఆ వెలుగుతోటి, యేసు ప్రభువారు అనే వెలుగుతోటి ఆ చీకటి అంతా కూడా ఏమైపోతుందండి? వెలిగిపోతుంది. మన దేహం అంతా కూడా ఏమైపోతుంది? వెలుగుమయమైపోతుంది. మనం చీకటి పోయినప్పుడు మన స్థితి అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కనుక ఎంతో పవిత్రంగా ఉంటుంది, ఎంతో పరిశుద్ధతగా ఉంటుంది. ఎందుకంటే మనలో చీకటి లేదు. ఎందుకంటే కనుక యేసు ప్రభువారు అనే వెలుగు మన యొక్క హృదయంలోనికి వచ్చేసింది. ఆ ఇంటిలో ఏమి లేదండి? వాక్యం లేదు. వాక్యం అంటే ఎవరండి? వాక్యము అంటే దేవుని యొక్క వెలుగు. అందుకే మొదటగా ఆ ఇంట్లో ఏం వెలిగించిందంటే కనుక దీపం వెలిగించింది. దీపం వెలిగించిన వెంటనే ఏమొచ్చింది అంటే కనుక ఆ ఇంట్లో ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని యేసు ప్రభువారు తెలియజేస్తున్నారు. నేను లోకాన్ని వెలిగించడానికి వచ్చాను, మిమ్మల్ని వెలిగించడానికి వచ్చాను అని అన్నాడు. అందుకనే లోకంలోనంట వెలుగు ఉన్నదంట. ఆ వెలుగును ఇంకా అనేక మంది ఆ వెలుగును తెలుసుకోలేక ఇంకను కూడా ఎలా ఉన్నారంటే కనుక చీకటిలోనే జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున కూడా చూడండి, ఎంతమంది దేవుని యొక్క మందిరానికి రాకోకుండా, దేవుని సన్నిధానానికి రాకోకుండా ఎంతోమంది లోకంలో ఉంటున్నారు. వారందరూ ఎలా ఉంటున్నారంటే కనుక చీకటిలో ఉంది. లోకంలోనూ వెలుగు ఉన్నది, లోకంలో చీకటి ఉంది. ఆ చీకటిని గ్రహించుకుని చీకటిలో కొంతమంది తిరుగుతున్నారు. ఆ వెలుగుని గ్రహించుకుని వెలుగులోకి వచ్చి వారి జీవితాలని సరిచేసుకుని రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యములో వారు నిత్యము దేవునితో ఉంటూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో దేవుని యొక్క వెలుగు ఉన్నదా? నీ ఇంట్లో దేవుని యొక్క వాక్యం ఉన్నదా? నువ్వు వాక్యం ఉన్నట్లయితే కనుక నువ్వేమి జారవిడుచుకున్నావో అది దేవుని యొక్క వెలుగులో మనం ప్రతిదీ కూడా జారవిడుచుకున్న ప్రతిదీ కూడా కనుగొంటాం. ఆమె జారవిడుచుకున్నటువంటి ఆ నాణ్యము ఎక్కడ కనుగొనబడింది అంటే కనుక దేవుని యొక్క వెలుగులో ఆమె కనబెట్టుకున్నది. ఈ రోజున చూడండి, మనం జార విడుచుకుంటున్నవి అనేకమైనవి దేవుని యొక్క వెలుగులో అవి మనం కనబడుతున్నాయా? ఎందుకంటే కనుక మనం దీపం వెలిగితే కదా, దీపం వెలిగితే ఆ యేసు ప్రభువారిని వెలుగు మనలోకి వస్తే కదా మనకి ఏం జార విడుచుకుంటున్నామో, ఏం పోతుందో అనేది మనకు తెలియడానికి అవేమి కూడా జరగట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి అయినా మీరు దేవుని సన్నిధాన సావాసంలో ఒక తీర్మానాన్ని తీసుకుని మీరు వెళ్ళండి. దేవుడు అట్టి కృపను నీకును నాకును మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుడు నీతో మాట్లాడినట్లయితే ప్రభా, ఈ రోజు నాయనా దేవుని సన్నిధి సావాసంలో ద్వారా నాతో మాట్లాడాను ప్రభా. ఎదుగో నాయన ప్రభా, అన్నాడు నా తండ్రి నాయన ప్రభా, 10 నాణములు పోగొట్టుకున్నటువంటి స్త్రీని చూపించి నాయన ఉపమాన రీతిలో నా తండ్రి మాట్లాడాను ప్రభా. ఆమె నాయన ప్రభు 10 నాణములు కలిగింది, తన అజాగ్రత్తతో నాయన ప్రభా జార విడుచుకుంది నా ప్రభా. ఆ జార విడుచుకున్నటువంటి ఆ యొక్క నాణ్యమని నా తండ్రి నీ యొక్క వాక్యం అనే వెలుగును నాయన
మీరు నాయన ప్రభా ఆ వెలుగును దీపమును వెలిగించి నాయన వెతకడం ప్రారంభించింది నాయన. వెతికిన తండ్రి తన సాధు సహోదరులతో సంతోషించినట్లుగా నా తండ్రి, ఇదిగో ఈ యొక్క నాణ్యమ దొరికినట్లుగా నా తండ్రి ఆమె నాయన చక్కటి సంతోషమైన స్వార్థమానం చెప్తుంది ప్రభా. ఈ రోజున వాక్యమైన ప్రతి ఒక్కరిని నాయన హృదయం మహాపరిశుద్ధులైన తండ్రి నీ ఘన స్నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇటువంటి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. ఏమి జారవించుకున్నామో నా తండ్రి అది మమ్మల్ని కలిగి తీసుకుని ఆయన పొందుకోవడానికి మీరు కృపను యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నామా ప్రభా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మరి బల కూడా ఇచ్చేయమని బ్రదర్స్ తెలియజేశారు కాబట్టి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక